నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ విశిష్ట అతిథిగా హాజరైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉండిలో అట్టహాసంగా స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ నామినేషన్ హారతులు పడుతూ ఆశీర్వదించిన మహిళలు పాలకొల్లు వీవర్స్ కాలనీలో చేనేత ఆత్మీయ సమ్మేళనం కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల పిలుపు నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కేడర్కు పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గుడాల గోపి కృతజ్ఞతలు అందరినీ గుర్తుపెట్టుకుంటానంటూ హామీ వైసీపీ పాలనలో కాకినాడ జిల్లా గంజాయికి అడ్డాగా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉదయ్ శ్రీనివాస్ తన నివాసం నుంచి భారీ ర్యాలీగా కాకినాడ కలెక్టరేట్కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. ర్యాలీ అనంతరం ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ నివాస్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు బంగారు పల్లెముల్ల ఆ భువ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు తెంచ విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో. జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన. సో అదే రిక్వెస్ట్ చేసాం ఎలక్షన్ కమిషన్ కూడా టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వేటుకూరి వెంకట శివరామరాజు గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన స్వగ్రామమైన కలవపూడి నుంచి భారీ ర్యాలీతో జువ్వలపాలెం, ఐ భీమవరం, ఆకువీడు మీదుగా ఉండి చేరుకున్నారు. ఈ ర్యాలీలో ఆద్యంతం శివరామరాజుకు ఘన స్వాగతం లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శివకు హారతి పట్టి ఆశీర్వచనాలు అందజేశారు. ఉండి రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ ఆదిత్యకు శివ నామినేషన్ అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అనుభవంతో ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనను ఉండి ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. ఈ ర్యాలీలో వేలాది మంది అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో జనమే తన కుటుంబమని కదిలినాడనా, స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో. ఓహో జనమే తన కుటుంబమని కదిలినాడనో, స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో. జనమే తన కుటుంబమని కదిలినాడనా, స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో. వేటుకూరి వెంకట శివరామరాజు మన ప్రజల మధ్యనే ఉంటాడు ప్రతిరోజు. ఏ బదలే తన ప్రాణమని చాటినాడనో, ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనో. ఓ జనమే అరరా జనమే, ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో. జనంలోనే ఉంటూ కలువపూడి శివన్నో, తానంటే జనమంటూ చాటినాడనో. ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనో. వెంకట సుబ్బారాజు గారి వారసుడు, అనునిత్యం ప్రజలకందు బాటులుంటాడు. పదవులున్న లేకున్నా ప్రజల బాగు కోరినాడు. నరనరాల పోరాటం నింపుకున్న వీరుడు శివన్న మన అన్న. దోచుకునే ఆశ లేదు, దాచుకునే మనిషి కాదు. మంచితనం తత్వం శివన్న నాయకత్వం. మంచితనం తత్వం శివన్న నాయకత్వం. మాట ఇస్తే తప్పనోడు, అడుగు వెనుకకేయనోడు. కలువపూడి శివన్నంటే నిజాయితీకి రూపం. కలువపూడి శివన్నంటే నిజాయితీకి రూపం. రైతులకు అండగా, మహిళలకు అన్నగా, మనందరి వాడిగా. జనమే తన కుటుంబమని కదిలినోడనో, స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో. ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనా. ఓ జనమే అరరా జనమే, ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో. జనంలోనే ఉంటూ కలువపూడి శివన్నో, తానంటే జనమంటూ చాటినాడనో. ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనా. Yay! Ball! మన ఊర్లు, మన ఏర్లు, మన కాల్వలు తెలిసినోడు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనులు చేసే నిత్యము. ఓహో ఎర్రని ఎండల్ల కూడా ధర్నాలు చేసినోడు. మురికి గుంటలల్ల కూడా నిలిచే మన కోసం. మట్టి వాకిళ్లను, బురద కాల్వ గట్లను సిమెంటు రోడ్లుగా మార్చే జనమే తన కుటుంబమని కదిలినోడనో. స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్నో, ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనో. ఓ జనమే అరరా జనమే, ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో. జనంలోనే ఉంటూ కలువపూడి శివన్నో, తానంటే జనమంటూ చాటినాడనో. ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనో.
తోడి శివన్నుంటే ఏ కష్టం రాదంట కంచలాగా కాపుగాసే అతడే మన ధైర్యం కంచెలాగా కాపుగాసే అతడే మన ధైర్యం. సాగునీరు తాగునీరు వ్యవసాయం సంక్షేమం శివరామరాజు గెలుపు తోటే అభిసాధ్యం రామరాజు గెలుపుతోటే అభిసాధ్యం. మన రేపటి భవితకై మన బతుకుల వెలుగుకై శివన్ననే గెలిపిద్దాం మనమే. అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో జనంలోనే ఉంటూ కలువ పూడి శివన్న తానంటే జనమంటూ చాటినాడనా ప్రతి క్షణం జనం కొరకే బతికినాడనా శివన్ననే గెలిపిద్దాం మనమే. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గంలో 4 మండలాలు 70 గ్రామాలు అదేవిధంగా ఆకివీడు నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు. అట్లాగే ప్రజానీకం నుంచి కూడా మంచి మద్దతు ఆదరణ లభించింది. నిన్న ఒక మెసేజ్ పంపాం, ఈరోజు నామినేషన్ వేస్తున్నామని. ఆ మెసేజ్కి స్పందించి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ నామినేషన్ లో అందరూ కూడా పాల్గొని నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. నేను గత 27 రోజులుగా ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటిని కూడా కలిసినప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా కూడా మంచి ఆహ్వానాన్ని పలికారు. ప్రధానంగా రైతాంగం మంచి అండని ఇచ్చారు. ఎందుకంటే రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను ప్రతి గ్రామంలో కూడా ఆదరించారు. అదేవిధంగా పేద వర్గాలందరూ కూడా నన్ను ఆప్తుడిగా అందరూ కూడా పిలిస్తే పలికే వ్యక్తిగా ఉంటాను కాబట్టి అందరూ శివ మనవాడు అందరివాడు అన్నట్టు అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి గౌరవించి ప్రతి గ్రామంలోని కూడా ఆహ్వానం పలికి ఆశీస్సులు ఇచ్చారు. అదేవిధంగా సోదరిమణులు అయితే నాకు ప్రతి ఒక్క బిడ్డగా ఒక అన్నగా తమ్ముడిగా ప్రతి చోట కూడా ఆదరించారు. మహిళలందరూ కూడా నేను ఒక ఆప్తుడిగా అన్నగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా మహిళా మనులు మంచి దీవెనలు ఇచ్చారు. గ్రామాల్లో ప్రధానంగా యువత నన్ను భుజం తట్టి నా వెన్నంటి నడిచారు. ఎందుకంటే గ్రామాల్లో మనం ఆదర్శంగా పనిచేసాం. సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం. తాగునీటి సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేశాం. వ్యవసాయ అభివృద్ధి కృషి చేశాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో యువతకి ఉపాధి కలిగే రంగం ఆక్వా రంగం. ఆక్వా రంగాన్ని అభివృద్ధి పరిచి ఎంతో మందికి సంపద సృష్టించే విధంగా ఉండి నియోజకవర్గం సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం కాబట్టి యువత అంతా కూడా నన్ను ఒక నిజాయితీగా నిబద్ధతతో పనిచేశామనే అభిమానంతో యువత అంతా కూడా నా వెన్నంటి నడిచారు. 13న జరిగే ఎన్నికల్లో అందరూ కూడా నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారనే ఆశాభావంతో ఉన్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.